మీది అన్నాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటున్నామంటే పేదలుగా పుట్టడమే శాపమని అనుకుంటున్నాం. అస్సలు బైబిల్ దానికి అంగీకరించటం లేదు. మనము శాపగ్రస్తులం ఎప్పుడంటే పేదలుగా పుట్టినందుకు శాపగ్రస్తులము కాదు. అర్థమవుతుందా? పరలోకాన్ని కోల్పోవడం శాపగ్రస్తం. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఈ లోకంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు, పాపం చచ్చిపోయారు కదా, ఎందుకు పనికి రాకుండా పోయారు కదా. వాళ్ళ ఆస్తులు ఏమైనాయి? కొంతమంది ఆస్తులు గవర్నమెంటు జప్తు చేసేసి తీసేసుకుంది కదా. వినాలి, ఏం సుఖం మనం బ్రతుకుంటాం. ధనం కొన్ని తరాలకు సరిపోయే ధనం ఉంటుంది. ఏం సుఖం? నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అంటే ప్రభు ఏమన్నాడంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీ కలిగింది ఏమైంది అన్నాడు. చూసారా, మనం తినడానికి ఉండడానికి ఉందా? సంతృప్తి కలిగి ఉండండి.